జిల్లా కైకలూరులో జై కాపుసేన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జై కాపుసేన వ్యవస్థాపకులు బసవ చిన్నబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్నబాబు హాజరయ్యారు। వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి వైద్య విద్యను అందించడమే జై కాపుసేన ముఖ్య లక్ష్యమని చిన్నబాబు అన్నారు। ఈ కార్యక్రమంలో కొనసాని నాగబాబు, గళ్ల రామాంజనేయులు, జై కాపుసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు। జై కాపుసేనకు 30 మందితో ఎగ్జిక్యూటివ్ బాడీ తయారు చేయడం జరిగింది। ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే మాకు క్యాబినెట్ స్థాయితో సమానం। వారి పర్మిషన్ ఈ క్యాబినెట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎగ్జిక్యూటివ్ బాడీలో పెట్టి ఆమోదం అయిన తర్వాతే ఏ సబ్జెక్ట్ అయినా టేకప్ చేయడం జరుగుతుంది। అలాగే మెయిన్గా మా జై కాపుసేన ఇటు కృష్ణా జిల్లాలో ఎక్కువ శాతం కృష్ణా జిల్లా నుండి మాకు సహకారం అందడంతో ఎక్కువ కృష్ణా జిల్లాని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వెళ్తున్నాం। అంచేత కృష్ణా జిల్లా స్థానికులు ఇతర వ్యక్తులు అందరూ కూడా మమ్మల్ని ఈ జై కాపుసేనని ఆదరించి ముందుకు తీసుకెళ్లే విధంగా చేయవలసిందిగా కోరుతూ, మా అసలు ఉద్దేశం ఈ కాపుసేన పెట్టే ఉద్దేశం గ్రామ స్థాయిలో ఎవరైతే చదువులో వెనకబడి చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఈ కాపుసేన కమిటీ తిరిగి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ వచ్చి వారికి ఆర్థిక సహాయం చదువుకి సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒకమీటి వానరంగ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఒకమీటి వానరంగ నాయకత్వం వర్ధిల్లాలి। జై కాపుసేన, జై కాపుసేన, జై కాపుసేన, జై కాపుసేన।